హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. సో తెలంగాణకు సంబంధించి డాక్యుమెంట్ లిస్ట్ వచ్చేసింది. ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ రావచ్చు. కేటగిరీ ఏకి ఎంబీబీఎస్ బీడీఎస్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇంకా అలర్ట్గా ఉండాల్సిన టైం అందరు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికి కూడా కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు మా మార్క్స్కి వస్తుందా లేదా అని చెప్పి. ఎవరికైతే చాలా డౌట్గా ఉంటుందో వాళ్ళు వీడియో అంతా చూడండి. అండ్ అదేవిధంగా మనకు వెబ్సైట్ ఉంటుంది, అందులో ప్రెడిక్టర్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడ వస్తుంది అనేది తెలిసిపోతుంది. కట్ ఆఫ్ ఉంటుంది, టోటల్ కట్ ఆఫ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా గైడెన్స్ ఉంటుంది మన దగ్గర. సో ఎవ్రీ రౌండ్ సేఫ్గా ఎలా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఎంటైర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇంకా మీరు ఏం చేయకుండా కౌన్సిలింగ్లో మీరు బెస్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మీకు ఇంట్లో నుంచే అంతా కంప్లీట్ అవుతుంది. డైరెక్ట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు చేయడం జరుగుతుంది. సో ఇవి కావాలంటే పెయిడ్ గైడెన్స్ ఇదంతా మెసేజ్ చేయండి. కాల్స్ ఒకసారి జాయిన్ అయ్యాక కాల్స్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణలో ఎవరు సేఫ్ ఉన్నారు అండ్ ఎవరి మార్క్స్ సేఫ్, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనే అనాలిసిస్. అయితే తెలంగాణలో కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. మార్క్స్ అయితే చాలా పెరిగాయి. 27 నుంచి 35 మార్క్స్ రేంజ్లో పెరుగుతూ వచ్చాయి. అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంది మరి తెలంగాణలో, ఇంకా సీట్స్ కూడా పెరిగాయి. తెలంగాణలో చాలా సీట్లు అయితే పెరిగాయి అండ్ రిజల్ట్ కూడా నార్త్ నుంచి ఎక్కువగా ఉందంటున్నారు. కాబట్టి మీ సందేహాలకు కంప్లీట్గా ఒక ఆన్సర్గా ఈ వీడియో అయితే ఉంటుందని భావిస్తున్నాను. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఓపెన్. సో ఓపెన్ అయితే డేంజర్ జోన్లో ఉన్న మార్క్స్ అయితే ఒక 418 నుంచి 423 వరకు మధ్యలో డేంజర్ జోన్, ఇంకా కిందికి అంతా కూడా. దీనిపైన ఆల్మోస్ట్ సేఫే ఇంకా. ఓకేనా, ఇది డేంజర్ జోన్ అంటే వీళ్ళకి రాదు అని కాదు. సో కాస్త వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కిందికి వచ్చే కొద్దీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. 423 పైన అయితే దాదాపుగా సేఫ్ ఉండే ఛాన్స్ ఉంది. త్వరలో మనకు తెలంగాణ లిస్ట్ కూడా వస్తుంది, తెలంగాణ డిస్ప్లే లిస్ట్. అప్పుడు 100% మనమైతే యాక్యురేట్గా వీడియోలో ఫస్ట్ చేస్తాం. రిజల్ట్ రాగానే మనదే ఫస్ట్ వీడియో, డిస్ప్లే లిస్ట్ రాగానే కూడా ఫస్ట్ అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ అయితే ఈ 418 నుంచి 423 మధ్యలో ఉన్న మార్క్స్ ఇవేంటంటే కొంచెం డేంజర్ జోన్ అనమాట. రాదని కాదు, కాకుంటే కన్ఫర్మ్గా చెప్పలేని మార్క్స్. ఇంకా కింద కూడా అంతే. ఈ పైనుంచి మాత్రం మొత్తం సేఫ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు సేఫ్ మార్క్స్గా ఉండే అవకాశం అయితే అది కనిపిస్తుంది. బీసీఏ. సో బీసీఏకి అయితే చాలా తక్కువ మార్క్స్ కూడా బీసీఏకి వచ్చేస్తుంది. సో వీళ్ళకి డేంజర్ జోన్ మార్క్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే 360. సో 355 నుంచి 360 మధ్యలో కాస్త డేంజర్ జోన్. సో ఇది డేంజర్ జోన్. ఇంకా ఇక్కడి నుంచి పైకి అయితే ఆల్మోస్ట్ సేఫ్ స్కోర్. ఇక్కడి నుంచి పైకి ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ దాన్ని బట్టి అయితే ఇక్కడి నుంచి పైకి అయితే ఆల్మోస్ట్ సేఫ్ స్కోర్. 355 వరకు డేంజర్ జోన్. ఇంకా కింద చాలా కష్టం అనమాట. సో ఇంకా చెప్పలేం, కాలేజెస్ పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి. సో ఈ డేంజర్ జోన్ అయితే 355 నుంచి 360 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ పైన సేఫే ఆల్మోస్ట్ అని ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. బీసీబీ. సో బీసీబీకి అయితే మనకు 417 దాదాపు మనమైతే ఒక గెస్ అయితే ఇప్పటివరకు ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత 412 నుంచి 417 మధ్యలో డేంజర్ జోన్. గెస్ అంటే గెస్ కాదు, ఒక అనాలిసిస్. సో అనాలిసిస్ ప్రకారం 417 అయితే కట్ ఆఫ్గా కనిపిస్తుంది. డేంజర్ జోన్ అయితే 412 నుంచి 417. ఈ పైన అంతా కూడా చాలా దాదాపుగా సీట్ వచ్చే మార్కులే. బీసీబీ 417 పైన దాదాపుగా కన్ఫర్మ్గా వచ్చేసే ఛాన్స్ ఉంది. 412 నుంచి 417 మధ్యన కాస్త డేంజర్ జోన్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఒక రౌండ్ అయిన తర్వాత మాత్రం తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది. తర్వాత బీసీసీ. సో బీసీసీ చూసినట్లయితే 365 నుంచి 370 డేంజర్ జోన్. 365 నుంచి 370. ఆ తర్వాత అయితే 370 పైన దాదాపుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 365 టు 370 డేంజర్ జోన్గా ఉండబోతుంది. డేంజర్ జోన్ అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా వచ్చే వరకు కూడా చెప్పలేమని అలాంటి మార్క్స్ అన్నమాట. ఈ కింద అయితే ఇంకా చాలా కష్టం. ఈ 370 నుంచి పైన దాదాపుగా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 415 నుంచి 420 ఇది బీసీడీలో డేంజర్ జోన్. 415 నుంచి 420 ఇక్కడికి వచ్చే వరకు చాలా తక్కువ ఛాన్సెస్. అండ్ 420 నుంచి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ను బట్టి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్.
ఓకేనా. సో మరి ఇది గవర్నమెంట్‌కా, ప్రైవేట్‌కా అని అడుగుతారు మళ్ళీ. గవర్నమెంట్ అంటే ఫ్రీ సీట్ అని, ప్రైవేట్ అంటే పేమెంట్ అని కాదు. గవర్నమెంట్‌లో అన్ని సీట్లు ఫ్రీ సీట్లు, ప్రైవేట్‌లో హాఫ్ సీట్లు, సగం సీట్లు కూడా ఫ్రీ సీటే అంటాం. కాకపోతే వాటికి ఫీజు 60,000 ఉంటుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ కాస్త ఎక్కువగా ఉంటుంది. 3,00,000 ప్రైవేటు, 1,00,000 గవర్నమెంట్‌లో మేనేజ్ చేయొచ్చు ఆల్మోస్ట్. 3.5 కావచ్చు గవర్నమెంట్, ప్రైవేట్‌లో ఇంకా ఎక్కువగా మనం తీసుకుంటే. ఆ తర్వాత బీసీఈ. సో బీసీఈ అయితే 410 నుంచి 415 వరకు కాస్త డేంజర్ జోన్ బీసీఈలో. 410 నుంచి 415. ఇంకా 415 నుంచి పైన దాదాపుగా కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఓకేనా. సీట్స్ పెరిగాయి. తెలంగాణ రిజల్ట్ ఎలాగూ తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదైతే బీసీఈ అయితే ఈ మనం చెప్పిన రేంజ్ 410 నుంచి 415 ఈ రేంజ్‌లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బీసీఈ డేంజర్ జోన్. ఆ తర్వాత పైనైతే సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఎస్సీ2. సో ఎస్సీ2 అయితే ప్రజెంట్ 370-375 ఇది డేంజర్ జోన్ మార్క్స్. ఈ కింద వరకు కొంచెం తక్కువ ఛాన్సెస్. 375 నుంచి పైన చాలా ఎక్కువ ఛాన్సెస్. 375 నుంచి పైన. ఓకేనా. సో దాదాపు 372 నుంచి పైన ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లే ఎస్సీ2కి. అండ్ ఎస్సీ3 చూసినట్లయితే డేంజర్ జోన్ మార్క్స్ ఎస్సీ3లో. సో ఎస్సీ3లో 385-90. 385-390. సో ఇదైతే డేంజర్ జోన్ అనమాట. 385-390. సో వీళ్ళకి ఇంకా మీకు వచ్చేస్తుంది అని డైరెక్ట్ చెప్పలేము. అంటే రాదని కాదు, ఖచ్చితంగా వస్తుందని కాదు. ఇంకా 390 పైన అయితే మీకు వస్తుంది అని చెప్పొచ్చు. మీకు వస్తుంది అని చెప్పడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు అలా చూడాలన్నట్టు ఈ డేంజర్ జోన్ కాన్సెప్ట్ని. అండ్ ఎస్టీ అయితే 390-395. ఓకే. 390-395 వరకు డేంజర్ జోన్. 395 పైన దాదాపుగా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్టీలో. 395 పైన చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 385-390. ఓకే. సో ఈ రేంజ్లో 390 పైన ఉంటే దాదాపు వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. 385 వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ మైనారిటీ. సో మైనారిటీలో చూసుకున్నట్లయితే మైనారిటీ కట్ ఆఫ్ 410-415. 410-415 ఇదైతే డేంజర్ జోన్ చాలా. ఇంకా 415 నుంచి పైన చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి సీట్ రావడానికి. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఫ్రీ సీట్ చివరి రౌండ్ వరకు. ఓకేనా. సో ప్రైవేట్ అనగానే మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ విడిచిపెట్టండి. ఇందులో హాఫ్ కూడా ఫ్రీ సీట్లే. సో ఇదైతే ఇప్పటివరకు నా అనాలిసిస్. డేంజర్ జోన్ ఎందుకు చెప్పానంటే ఆ మార్క్స్ మాకు వస్తుందా అంటే మీకు వస్తుందని చెప్పలేం, మీకు రాదని చెప్పలేం. సో అందుకోసం చెప్తున్నాను. సో ఆ మార్క్లో ఉంటే ఇంకా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి టెస్ట్ చేసుకోవాల్సింది.